అమెరికన్ డీప్ స్టేట్ ఇది ఒక పక్కన కమ్యూనిస్టు భావజాలం కలిగిన క్రైస్తవ దేశ వ్యాప్తికి సంబంధించినటువంటి సంస్థ. అది దశాబ్దాలుగా అమెరికా పెత్తనాన్ని కాపాడతా, ప్రపంచంలో అమెరికాని ఇబ్బంది పెట్టే దేశాలను తొక్కి పడేస్తా సాగింది. బట్ దాని నుంచి తట్టుకు నిలబడ్డాయి ముస్లిం దేశాలు. వీళ్ళ కుట్రల నుంచి తట్టుకుంటూ వీళ్ళని ఎదిరించి నిలబడ్డాయి. దీని మొత్తానికి కారణమైంది ముస్లిం బ్రదర్హుడ్. వీళ్ళు దాదాపుగా 70 దేశాలలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఏది ముస్లిం దేశాల్లో కాదు, ముస్లిమేతర దేశాలు, క్రైస్తవ దేశాల్లో. ఏదైతే టోటల్గా 15 దేశాల్లో అయితే ఓ రకంగా అక్కడ డెమోగ్రఫికల్ చేంజే చేసేసారు. వీళ్ళ మాటే చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఎకడమిక్ ఆర్గనైజేషన్స్ పేరుతో ముస్లిమేతర దేశాల్లో ముస్లిం అనుకూల భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో, అమెరికా యూరప్ దేశాల్లో ముస్లింలకు అనుకూలంగా వ్యవహారం నడుపుతా, సేమ్ టైం ఈ వ్యవస్థకి సంబంధించినటువంటి మార్పులని ముందుకు తీసుకెళ్తా, ముస్లింల పట్ల సానుభూతి లేదా ముస్లిం వైపుకి మార్పు వంటి అడుగుల వైపుకి తీసుకెళ్ళింది. ఖతార్ దీనికి దశాబ్దాల పాటు ఫండింగ్ ఇచ్చింది. ఇప్పటికీ ఖతార్ పోషిస్తోంది దీన్ని అన్నటువంటిది ఇప్పుడు అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి నివేదిక.